ఇప్పుడు ఆల్టర్నేటివ్ మొబైల్ అని చెప్తున్నాను కదా! ఇదే ఎందుకు పిక్ చేశాను, ఓవరాల్‌గా ఈ యొక్క వీడియో ముఖ్య ఉద్దేశ్యం ఏంటి, ఏం లేదనేది ఈరోజు ఈ వీడియోలో మనం డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. దానికంటే ముందు ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసేవాళ్ళు ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ముందుగా యొక్క బెస్ట్ ఆల్టర్నేటివ్ ఆఫ్ పోకో ఎక్స్5 ప్రో ఏదైతే ఉందో ఐక్యూ నుంచి ఐక్యూ జీ6 ప్రో 5G మొబైల్ అనమాట. ఇది మనకు 2 ఇయర్స్ బ్యాకే వచ్చింది. అయినప్పటికీ ఇప్పుడున్న పోకో ఎక్స్5 ప్రోకి పోటీ ఇస్తుందంటే ఇంకా ఐక్యూ వాళ్ళు ఎంత ఫ్యూచర్‌గా ఆలోచించి ఈ యొక్క మొబైల్ తీసుకొచ్చారో ఇంకా నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదనుకుంటా. ఎందుకంటే ఇది మనకు ఆల్మోస్ట్ 90% వరకు సేమ్ స్పెసిఫికేషన్స్ వాట్ వి సైడ్ ఇన్ పోకో ఎక్స్5 ప్రో అదే స్పెసిఫికేషన్స్‌తో రావడం అయితే జరిగింది. లిటిల్ బిట్ డిఫరెన్స్ మాత్రమే ఈ యొక్క మొబైల్ అయితే ఉంటుందన్నమాట. మరి పోకో ఎక్స్5 ప్రో ఏదైతే ఉందో బేస్ మోడల్ 6GB 128GB లిటరల్లీ 22,999 రూపీస్ అయితే పెట్టారు. కాకపోతే ఇది మనకు అంటే 19,999 రూపీస్‌కే 20,000కే వస్తుందన్నమాట. మరి 3,000 తక్కువ అవుతున్నప్పుడు మనకు ఏ ఫోన్ అయితే ఏమి ఎక్సలెంట్‌గా అయితే ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ పోకోలో చాలా నెగెటివ్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. కాకపోతే యాస్ ఆఫ్ నౌ పోకో ఎక్స్5 ఈ యొక్క సీరీస్ వచ్చినప్పటి నుంచి, తర్వాత పోకో ఎక్స్4 ప్రో వచ్చినప్పటి నుంచి పెద్దగా న్యూసెస్ పేలినాయి అవి ఇవి అయితే పెద్దగా రావడం లేదు. మేబీ పోకో వచ్చేసి కొంచెం ఎక్కువ కేర్ తీసుకున్నట్టు ఉందని మనమైతే తెలుసుకోవచ్చు. ముందుగా యొక్క ఐక్యూ జీ6 ప్రో ఫస్ట్ మ్యాచింగ్ వచ్చేసి దీని యొక్క ప్రాసెసర్. ఎందుకంటే దీంట్లో కూడా స్నాప్‌డ్రాగన్ 778G 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. దీంట్లో మీకు ఆండ్రాయిడ్ 13 అయితే ఉంటుంది. అన్‌ఫార్చునేట్‌లీ పోకో ఎక్స్5 ప్రోలోనే ఆండ్రాయిడ్ 12 అయితే ఇచ్చారు. దీనికి ఆండ్రాయిడ్ 13 అప్డేట్ అయితే ఉంది. ఇదొక విషయం అయితే గుర్తుంచుకోండి. అండ్ అలాగే దీంట్లో మీకు ఫన్ టచ్ ఓఎస్ 12 అయితే ఉంటుంది. ఎంఐయూఐతో కంపేర్ చేస్తే ఫన్ టచ్ ఓఎస్ కూడా అదే రకంగా అయితే ఉంటుంది దరిద్రంగా. కాకపోతే ఎంఐయూఐ బెటరా, ఫన్ టచ్ ఓఎస్ బెటరా అంటే నేనైతే ఎంఐయూఐ 14కే అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే మరొకటి దీని యొక్క ఫింగర్ ప్రింట్ స్కానరు మీకు పోకోలో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇస్తే దీంట్లో మీకు ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు. ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ ఓవర్ విత్ కంపారిజన్ ఆఫ్ పోకో ఎక్స్5 ప్రో. అండ్ దీనికి డిస్ప్లే విషయానికొస్తే దీంట్లో మీకు అన్‌ఫార్చునేట్‌లీ వాటర్ డ్రాప్ నౌస్ అయితే వచ్చింది. విత్ 90 హెర్ట్జ్ స్మూత్ అమోలెడ్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో ఓవరాల్‌గా డిస్ప్లే విషయంలో అయితే 2 ఎక్సలెంట్ గానే ఉంటాయి. కాకపోతే ఐక్యూ జీ6 ప్రోలో ఈ యొక్క నాచ్ అయితే ఇచ్చారు కొంచెం ఓల్డ్ వెర్షన్‌గా. హౌవెవర్ నాచ్ ఇచ్చారని దీని యొక్క క్వాలిటీ అయితే తగ్గిపోదు కదా! మనకు ఎలా ఇచ్చినా సరే మనకు ఆ సెల్ఫీ అయితే బీభత్సంగానే ఉంటుంది. కాకపోతే కెమెరా విషయంలో మాత్రం డెఫినెట్‌లీ ఈ యొక్క మొబైల్ కూడా చాలా హైలైట్‌గా అయితే ఉంటుంది. అండ్ అలాగే మరొక డిఫరెన్స్ చూసినట్టయితే దీంట్లో మీకు 66 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. విత్ 4700 మిల్లీ బ్యాటరీ అయితే ఉంటుంది. అదే పోకోలో అయితే 5000 మిల్లీ బ్యాటరీ విత్ 67 వాట్స్ అయితే ఉంటుంది. హౌవెవర్ ఇది కూడా మనకు ఆల్మోస్ట్ సిమిలర్ అండ్ ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉంది. ఇది కూడా బ్యాటరీ లైఫ్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. దీనికి కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. యాస్ ఫర్ ద ఫైనల్ దీని యొక్క బ్యాటరీ విషయానికొస్తే మీకు బ్యాక్ సైడ్ 64+8+2 అయితే ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. హౌవెవర్ ఇది కూడా కంప్లీట్‌గా కెమెరా ఓరియెంటెడ్ స్మార్ట్ ఫోన్ అయితే కాదు. అలాగని చెప్పేసి పోకో ఎక్స్5 ప్రో కూడా మీకు కెమెరా ఓరియెంటెడ్ స్మార్ట్ ఫోన్ అయితే కాదు. ఇవి జస్ట్ మనకు పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్స్ అన్నమాట. ఓన్లీ గేమర్స్‌ని టార్గెట్ చేసి ఈ యొక్క మొబైల్స్ అయితే తీసుకొచ్చారు. కాకపోతే ఐక్యూ జీ6 ప్రో 2 ఇయర్స్ కంటే ముందరొచ్చి ఇప్పుడు కూడా తక్కువ ప్రైస్ రేంజ్ ఉంది. ఆల్మోస్ట్ పోకో ఎక్స్5 ప్రోని కంపీట్ చేస్తుందంటే డెఫినెట్‌లీ ఈ యొక్క మొబైల్ అయితే ఎక్సలెంట్ అనే చెప్పాలి. ఇప్పటిదాకా అయినా సరే ఐక్యూ జీ6 ప్రోలో ఎటువంటి కంప్లెయింట్స్ ఏమీ అయితే రాలేదు. ఒకవేళ మీరు ఐక్యూ తీసుకోవాలన్నా సరే ఒక 3,000, 4,000 మీకు తక్కువకే వస్తుంది. ఒకవేళ మీరు పోకో ఎక్స్5 ప్రో తీసుకోవాలనే ఐడియాలో ఉన్న వాళ్ళకి ఇది మనకు బెస్ట్ ఆల్టర్నేటివ్ అవుతుందన్నమాట. మరి ఇది ఓవరాల్‌గా చూసినట్టయితే ఈ యొక్క వీడియో. మరి మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను అక్కడి నుంచి మీకు రిప్లై అయితే ఇస్తాను. ఎనీహౌ థాంక్స్ ఫర్ వాచింగ్. స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ.